కాణిపాకం నుంచి వచ్చేసరికి మిడ్ నైట్ అయింది. మేమైతే ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాం. ఇంకాసేపట్లో మీకు మరో స్పెషల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు కుహిలీ ఘాట్కి అయితే ఎంటర్ అవబోతున్నాం. నేనైతే ఎంతో ఎక్సైట్మెంట్గా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను ఈ టెంపుల్ని అయితే. చుట్టూ చూసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అయిన నేచర్ బ్యూటీ స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. కనిపిస్తుంది కుహిలీలోని ఇంటర్నేషనల్ స్కూల్. ఈ సీజన్కు తగ్గట్టే దీని టైమింగ్స్ కూడా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, దీని లొకేషన్ చూసారా? ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఎత్తైన కొండలు, లోతైన లోయ, మధ్యలో కొబ్బరి చెట్లు, అక్కడక్కడ జలపాతాలు, మధ్యలో నేచర్ సౌండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ సీజన్లో క్యాంపింగ్స్కి స్టూడెంట్స్, లవర్స్, ఫ్యామిలీస్ చాలా బాగా వస్తుంటారు ఇలాంటి స్పాట్స్కి. అలాగే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ హమ్మింగ్ కూడా బాగా చేస్తారు. అందుకే బ్యూటిఫుల్ పాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి కొత్త మూవీస్లో. నేను కూడా ట్రై చేస్తున్నాను ఏదన్నా ఒక మంచి స్టోరీ రాయటానికి ఇక్కడ ఆలోచిస్తున్నాను. నేనెంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్న శబరిమలకైతే వచ్చేసాను. ఇప్పుడు మనమైతే పంపా నది దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూస్తుండే పంబా నది. మేము కూడా ఇక్కడ స్నానం ఆచరించి కొండకు వెళ్దామని మేము కూడా ఈ పంబా నది దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ చూడబోతే ఎక్కువగా మాల వేసుకొని వచ్చిన స్వాములే కనిపిస్తున్నారు. అందులోనూ ఇక్కడ ఎక్కువగా వినిపించే భాషలు కూడా మలయాళం, హిందీ, కన్నడ ఈ లాంగ్వేజెస్ మాత్రమే మనకు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ మాత్రమే మనకు తెలుగు వినిపిస్తుంది. స్వాములు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద షెడ్లు అయితే ఏర్పాటు చేశారు.
ఇక్కడ వారి నిత్యావసరాలను తీర్చుకొని కొండకు బయలుదేరే విధంగా ఏర్పాటు చేశారు. మనం కూడా ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడైతే కొండకు బయలుదేరబోతున్నాం. పదండి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళటానికి ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొండ ప్రారంభం అవుతుంది. అలా కాసేపు కొండ ఎక్కేమో లేదో అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి కెమెరాస్ అలౌ లేవంట, అందువల్ల మీకు మధ్య మధ్యలో చూపించలేం. అయితే దారి మధ్యలో అడవి కొండ ముచ్చులు అయితే కనిపించాయి. అవి చాలా నల్లగా ఉన్నాయి. అయితే వచ్చేవారిని ఏమీ చేయడం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చాలా మంది వాటికి బిస్కెట్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా అడుగడుక్కు ఉన్నారు. మనమైతే మెయిన్ టెంపుల్లోకి చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ కానీ 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ పడుతుంది మనం అయ్యప్ప స్వామిని చూడటానికి. స్వాముల క్యూ లైన్ అయితే మనకు కదిలింది. స్వాములందరూ అయ్యప్ప స్వామిని చూడటానికి ఎలా తరలి వెళ్తున్నారో చూడండి. ఇగో దూరం నుంచి కనిపిస్తుంది కదా, అదే బంగారు గోపురం. మనం ఇప్పుడు చూస్తుంది అయ్యప్ప స్వామి దుని. ఇందులో మాలలో తెచ్చిన కొబ్బరికాయలను వేస్తారు. ఇక్కడ నుంచి చూస్తుంటే బంగారు గోపురం, బంగారు మెట్లు కనిపిస్తున్నాయి. మేము తిరిగి వస్తుండగా కింద కథక్కలి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ప్రదర్శిస్తున్నారు. ఇందులో నరసింహస్వామి ప్రధాన పాత్రుడిగా వేషం కట్టారు. Like on the bell icon. Thank you for watching. I will see you next video.